హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానల్‌లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర. ఈ కంటెంట్ పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైకు, షేరు మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఇంకా మనం ఈ వీడియోలో ఏమేం కంటెంట్ ఉంది, ముందుగా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడ బీచ్, నెక్స్ట్ కాకినాడ సీపోర్ట్, అన్నవరం సత్యనారాయణ దేవస్థానం, పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామ. ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతీదీ క్షుణ్ణంగా చూపించాను. దయచేసి పూర్తిగా చూడండి. దయచేసి మన వీడియోలో బూతులకి తావులేదు. కొంతమంది మిత్రులు అగ్రెసివ్‌గా కామెంట్లు పెడుతున్నారు. అభిమానం ఉండొచ్చు. బట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే బూతులు లేని ఛానల్ మాత్రమే మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. బూతులు పెట్టొద్దు. మీ అభిప్రాయాన్ని నేను గౌరవించిన అని చెప్తే కదా మీరు వేరే విధంగా మాట్లాడాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. వ్యక్తపరచండి. బట్ బూతులు లేకుండా వ్యక్తపరచండి దయచేసి. ఇంక ఫస్ట్ ఇది కాకినాడకి వెళ్ళే బీచ్ రోడ్లో స్టార్టింగ్ తగిలేది ఆంజనేయ స్వామి లైట్ హౌస్. ఈ బీచ్ పార్క్ని గత గవర్నమెంట్లో చంద్రబాబు గారు గవర్నమెంట్లో మొదలుపెట్టారు. మన జగనన్న ఆపేశాడు. మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పర్టికులర్గా ఈ బీచ్కి ఎందుకు వచ్చానంటే నేను ఇది కాకినాడ బీచ్. ఇది గత గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీ గారు ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అది ఇక్కడే ఆ రాజకీయం జరిగింది ఈ బీచ్లోనే. బీచ్ పార్క్ వర్క్ మొదలైంది, చేస్తూ ఉన్నారు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుంది. ఉదాహరణకి ఈ బీచ్ని కానీ డెవలప్ చేసి ఆ పార్క్ డెవలప్ అయిపోతే కాకినాడ సిటీలో ఉండే ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే ప్రజలకు కానీ ఒక పిక్నిక్ పార్క్ లాగా ఈ బీచ్ ఉంటుంది గ్యారంటీగా. కొత్త జంటలు వచ్చినా ఉల్లాసంగా గడపడం కోసం, లేదు ఫ్రెండ్స్తో కలిపి యూత్ వచ్చినా ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళి సముద్ర స్నానం చేసి హ్యాపీగా గడపాలని చాలా వరకు కోరుకుంటారు. ఈ అవకాశం తెలంగాణ వాసులకు ఉండదు. ఇది గ్యారంటీ. మనకున్న ఏకైక సంపద అత్యధికమైన కోస్టల్ బెల్ట్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. చూశారు కదా, అదంతా శుద్ధ షిప్పుల్లో ఎగుమతి చేసి ఇతర దేశాలకు పంపించడం కోసం. అసలు చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఏరియా, పోర్టు ఒకే చోట ఉండటం ఈ కాకినాడకే పెద్ద పిచ్చింగ్. చాలా రకాల ప్లాంట్లు ఉన్నాయి. తయారు చేసినట్టు షిప్పింగ్కి లోడ్ అయిపోతుంది. ప్లస్ బయటికి వెళ్ళాలన్నా డైరెక్ట్ ట్రైన్, పోర్ట్లోకి ట్రైన్ సౌకర్యం ఉంది కాబట్టి ఇంకా బెస్ట్. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. మళ్ళీ చెప్తున్నాను, అన్నీ ఒకే చోట లభించడం కాకినాడకి పెద్ద ఫెచ్చింగ్. ఇది వచ్చి మెయిన్ పోర్ట్ పక్కనే ఫిషింగ్ హార్బర్ అండి. మెయిన్ పోర్ట్లోకి డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వడం లేదు. హెవీ సెక్యూరిటీ, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పారు. బట్ నేను లాంగ్లో తీసి కెమెరాలు పెట్టాను. ఆ బోట్ కనపడుతుంది చూసారా, ఆ బోట్ అంతా కూడా షిప్పుల్లోకి, అలాంటి బోట్ల ద్వారా షిప్పుల్లోకి లోడింగ్కి తీసుకెళ్తాయి అనమాట. ఈ బోట్లలోంచి ఏమో జాలర్లు వేటకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఈ అన్లోడ్ చేసినవన్నీ, జాలర్లు తీసుకొచ్చినవన్నీ ఆ బోట్లు, పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి లోడింగ్ చేస్తాయి షిప్లో లోడ్ చేసేస్తాయి. అది బోటు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదిగో, ఇది లాంగ్లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా ఈ పోర్ట్ పక్కన మామూలుగా సాదాసీదా గోదావరి లాగా ఉంది. అంటే పోర్టుకి సరిపడగా డిజైన్ చేశారనమాట. ఇది లోపల మాత్రం కెరటాలు వస్తాయి. లోపల ఒక 1/2 కిలోమీటర్ లోపల కెరటాలు వస్తాయి. చూశారు కదా, అక్కడ కెరటాలు వస్తాయి. ఇదంతా నార్మల్గా గోదావరిలో చిన్నగా నీరు వెళ్తుంది చూసారా, అది అదిగో అది కనిపిస్తుంది చూసారా, అక్కడికే వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. సీజ్ ద షిప్ అన్నాడు కదా,
ఈ పోర్ట్‌లోంచి అక్కడ దాకా వెళ్ళాడు. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ కనిపించేది ఏదో దగ్గరగా అనిపిస్తున్నట్టుంది. కానీ అది దాదాపు 15 కిలోమీటర్లు ఉంటది. దాదాపు 15 కిలోమీటర్లు ఉంటది. ఇగో చూడండి. ఇదంతా ఫిషింగ్ హార్బరు, పోర్టు లాంగ్ షాట్‌లో తీస్తున్నాను. ఇదిగో పర్టిక్యులర్‌గా చూడండి. ఎన్ని షిప్‌లాగున్నాయో అక్కడ. అక్కడికే వెళ్ళాడనమాట పవన్ కళ్యాణ్ గారు. ఇంక నెక్స్ట్ ఇది అన్నవరం సత్యనారాయణ దేవస్థానం ప్రథమ భాగం అండి ఇది. ముందు అంటే దిగ్గానే మనం బస్సు దిగ్గానే ఇదే. దిగ్గానే జల ప్రసాదం అంటే వాటర్, స్వచ్ఛమైన వాటర్. ఇదిగో బయలుదేరి వెళ్తా ఉంటే తిరుపతి కొండ ఘాట్ రోడ్ ఎలా ఉందో టర్నింగ్లు సేమ్ కొత్త ఇంచుమించులో ఈ ఘాట్ రోడ్ కూడా అలాగే ఉంది. చూడండి టర్నింగ్ వస్తూ ఉంది. చూసారు కదా టర్నింగ్ ఎంత అక్కడికక్కడే తిరిగిపోతుంది అనమాట. సేమ్ తిరుపతి ఘాట్ రోడ్ లాగానే ఉంది. ఇది కూడా కొండే, బట్ అంత తిరుపతి అంత దారుణంగా లేకపోయినా కొంచెం బెటర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా దిగామండి. కరెక్ట్గా ఆటో ఎక్కడే దింపాడు. ఆటో దింపగానే ఇది సత్యదేవుని శుభాశీస్సులు అని చెప్పి ఎంట్రన్స్లో బోర్డు ఉంది. వేల మంది భక్తులు ఉన్నారు. నిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. తెలుసు మీ అందరికీ తెలిసేమో. పైకి ఎక్కగానే మెట్లు ఎక్కగానే ఇది దేవస్థానం ప్రాంగణం. ఇది ఈ ప్రాంగణం పక్కనే మెట్లు ఉన్నాయి. మెట్లకి పైకి ఎక్కేటప్పుడు చూసారా జ్యోతుల్లాగా అలాగే తీర్చిదిద్దారు అందంగా మెట్లు పైకి ఎక్కేటప్పుడు. ఇది వన్ ఆఫ్ ద గోపురం అంటే ఫస్ట్ తగులుతుంది అనమాట గోపురం. వెనకాల కూడా ఇంకో గోపురం ఉంది. ఆ తర్వాత చూద్దాం. శీఘ్ర దర్శనములు మార్గం అంట. 200 రూపాయలు టికెట్ ఇక్కడ. ఈ సైడ్ ఉన్నాయి చూసారా, ఈ సైడ్ బొమ్మలు పంతులు గారులు మొత్తం అందరూ కూర్చున్నారు. అవి ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా వగేరా వగేరా వ్రతాలు చేయించుకుంటారు చూసారా, సత్యనారాయణ స్వామి వ్రతాలు. పంతులు గారు రెడీగా ఉంటారు. ఒక్కో మండపానికి అవన్నీ మండపాలు అనమాట, వ్రతాలు చేసే మండపాలు. 300 ఉంది, 200 ఉంది. ఇంకా రేట్లను బట్టి అక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఇదంతా ఎన్ని లైన్గా మండపాలే. అన్నవరం వెళ్తేనే వ్రతాలు చెల్లించుకోవటం కోసం, వ్రతాలు చేసుకోవటం కోసం మాత్రమే ఎక్కువ వెళ్తారు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎక్కువగా ఈ మండపాలే ఉన్నాయి. ప్రతి మండపానికి 300 రూపాయలు. మండపం నెంబర్ 1, 2 ఇలా నెంబర్లు వేసుకుంటా వెళ్ళారు. పంతులు గారు ఫోటో తీస్తుంటే ఎలా చూస్తామని వీడియో తీస్తుంటే. ఇంకా నెక్స్ట్ ఇది రెండో గోపురం అండి. ఇది ఫస్ట్ మనం ఒక గోపురం దాటి వచ్చాం కదా, ఇది రెండో గోపురం. ఇంకా నెక్స్ట్ వీళ్ళంతా వ్రతాలు చేసుకోవడానికి కూర్చున్న వాళ్ళు. ఇది వ్రతం చేసుకునేదానికి లోపలికి వెళ్ళే హాల్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఆడవారు అంతా కలిపి వెళ్తా ఉన్నారు. హాల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా వ్రతం చేసుకునే హాల్ అనమాట. ఇది దేవుడు ఇంకా కట్టెని వేసి పెట్టారు. ఇంకా నెక్స్ట్ స్వామివారి నిత్య కళ్యాణ మండపం అంటే స్వామివారి నిత్య కళ్యాణ మండపం. ఇంకా అన్నవరంలో శ్రీ గోకులం అంటే గోవుల్ని పెంచుతారండి. ఇది ఇక్కడ గోవులకి విరాళాలు కూడా ఇస్తున్నారు భక్తులు. అంటే గోవులకి గోదానం కాదు, బట్ గోవులకి మేత వేస్తాం కదా, దానికి ఇక్కడ కూడా ఫోటో తీయొద్దన్నారు. ఇంకా అయినా నేను ఈ పక్కన తీసుకోపో అన్నట్టుగా మాట్లాడారు. తప్పదు కాబట్టి నేను అట్ట తీసేసాను. గోవులను చూడండి, ఇక్కడ అంతా గోవుల్ని పోషిస్తూ ఉంటారు. గో సంరక్షణ కేంద్రం అంట. గో సంరక్షణ ట్రస్ట్ ఇది. ఒకటి చూడండి ఎలా అంటున్నాడు, ఇటు పో అన్నాడు. ఏం చేస్తాం, చూడాలి ఎలా ఉందో ఏంటి గో సంరక్షణ అని. చూసారా నిండుగా ఉన్నాయి పొట్టలు గోవులకి. ఎక్సలెంట్. మహామాతలు గోవును పూజించమని చెప్పేది అదే పెద్దలు. గోవును పూజించితే మన తల్లిని పూజించినట్టే అని లెక్క. ఇంకా నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి, బయటకు వస్తా ఉన్నాం. అన్నవరం స్వామి టెంపుల్ అంటే ఇంకా ఓన్లీ వ్రతాలు, ఇంకా పుణ్యాలు తర్వాత వ్రతాలు చేసుకుని నీట్గా వస్తారు.
ఇది అంతా గుడి బయట నుంచి తీస్తుంటే ప్రాంగణం, ఇది గుడి ప్రాంగణం. బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నాను. చూడండి, కొన్ని వేల మంది డైలీ బయటకు మార్గం. ఇదిగో వ్యూ, కొండ మీద తీస్తే ఈ వ్యూ. ఇంకా భావనారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్దామండి. ఇది భావనారాయణ స్వామి గుడి. పిఠాపురం పవన్ కళ్యాణ్ సభ కోసం అన్ని రెడీ చేస్తా ఉన్నారు. ఏమీ కాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. అందుకని దారిలో భావనారాయణ స్వామి ఫేమస్ టెంపుల్, పురాతనమైన టెంపుల్ కాబట్టి ఈ టెంపుల్ దగ్గర ఆగి తీస్తా ఉన్నాను. నారదుడు మహర్షి అనుకుంటా, నారదుడు మహర్షి. ఇది భావనారాయణ స్వామి టెంపుల్. ప్రతి టెంపుల్ మనం ఇప్పటి వరకు చూపించిన ప్రతి టెంపుల్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఈ ఏరియాలో, కాకినాడ ఏరియాలో చూపించిన టెంపుల్స్ అన్నీ ఒక టైప్ ఆఫ్. మొన్న అమరావతిలో చూపించిన అమరలింగేశ్వర స్వామి, దీని తర్వాత మనం ద్రాక్షారామ క్షేత్రం చూపిస్తాను. దీని తర్వాత నెక్స్ట్ అంటే ఈ మొక్క దాటిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అదే. ద్రాక్షారామ క్షేత్రం, అమరలింగేశ్వర స్వామి క్షేత్రం, ద్రాక్షారామాలు కాబట్టి ఒకే రకంగా ఉన్నాయి. చూడండి, ఈ గుడి కళలు మనం చెప్పినట్టే పురాతన గుళ్ళే ఎప్పటికైనా. ఈ వేటికి సరిరావు అంతే. ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది. సేమ్ ఇది చూడండి, సైడ్ పక్క గుడి బయట పక్క అంతా ప్రహరీ గోడలు ఇలాగే ఉంటాయి. ప్లస్ లోపల గుళ్ళు సెపరేట్గా కనపడతాయి. గుడికి పైకి ఎక్కేటప్పుడు ఈ విగ్రహం దర్శనమిస్తుంది. గరుత్మంతుడు చూశారు కదా, నామాలు, శంకుచక్రం. పూజారి గారు తలుపేస్తాకు సిద్ధంగా ఉన్నారు గుడి మూసేసి. దెయ్యం కూడా దర్శనం కాలేదు నాకు. గుడి చూశారు కదా ఎలా ఉందో. సేమ్ ఒకే టైప్ ఆఫ్ పూర్వకాలం గుళ్ళన్నీ కూడా ఇదే రాళ్ళు, ఇదే మండపాలు, సేమ్ ఒకే టైప్లో ఉంటాయి. బయట ఒక శంకు చక్రం నామం చూడండి అంత. ఈ పక్కన గరుత్మంతుడు, ఆ పక్కన ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్నారు. గరుత్మంతుడు శేషపాన్పు అన్నమాట. ఇది శేషపాన్పు చూడండి ఎలా ఉందో. కాళీయ మర్దన అంటారు చూసారా, అది అనుకుంటా. కృష్ణుడు పైన ఉన్నాడు, కాళీయ మర్దన చేసింది. ఇది బయటకు వచ్చేసాం. ఇంకా ఈ గుడి కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ద్రాక్షారామ భీమేశ్వరుడు పంచారామాల్లో మనం ఆల్రెడీ ఒకటి చూసాం అమరావతిలో. ఇది ప్రసిద్ధమైన పంచారామాల్లోకి దీనికి స్పెషల్ ప్లేస్ ఉంది. దక్షిణ కాశీగా దీన్ని పిలుస్తారనమాట. మనం కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇది చూసినా, దీన్ని దర్శించినా అదే పుణ్యం వస్తుంది అనమాట. ఇది బయట ఒక టెంపుల్ ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళక ముందే ఒక చెట్టు, పురాతనమైన చెట్టు. ఆ చెట్టుకి సంబంధించింది ఏది చూసినా ఇక్కడ ఏదో నేను చూపిస్తున్నాను కాదు, సూర్యనారాయణ స్వామి అనమాట. అది ఏది చూసినా మహాపుణ్యం, అందులో డౌట్ లేదు. పంచారామాల్లో ఫస్ట్ గణపతి, నందీశ్వరుడు, తలుపేసారు చూసారు, విభూది బయట, మహర్షులు. ప్రతి విగ్రహం జాగ్రత్తగా చూడండి, చూసినా పుణ్యం ఇది. అదే నేనేదో చూడమని ఏదో నా వ్యూ కోసం ఏదో నేను చెప్పట్లేదు. ఈ పంచారామంలో ఇది ప్రసిద్ధమైంది అనమాట. పకడ్బందీగా లోపల విగ్రహం కనపడకుండా పకడ్బందీగా తలుపేశారు. దిమ్ము చెయ్యాలని నేను చూపించకూడదు కాబట్టి చేస్తున్నాను. ఇంద్రఘట్టం అంటే దీనికి సంబంధించిన ధ్వజస్తంభం ఇది బయట. ఓకేనా, ఇప్పుడు లోపలికి వెళ్దాం, అంటే మెయిన్ గుడికి వెళ్దాం. చూడండి, మాణిక్యాంబ సమేత
శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇది మెయిన్. గుడి లోపలికి వెళ్తున్నాం. ఈ గుడి కూడా ఒక్కసారి లోపలికి వెళ్తే ఆహా, మంచి గుడికి వచ్చాం, నిజంగా మన బాధలు అయ్యో తీరిపోయినట్టే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను. లోపలికి వెళ్తే ఇది గడప సేమ్ చూశారు కదా, మళ్ళీ వెనకాల అమరలింగేశ్వర స్వామి వెనకాల ఎలాగ ఉన్నాయో మండపాలు సేమ్ డిటో, ఒకే టైప్ ఆఫ్ కొట్టుబడి అనమాట. పాతకాలంలో గుళ్ళు. ఇది దారి, గుళ్ళోకి వెళ్తాక దారి. ఇక్కడ కూడా విపరీతమైన జనం వస్తారు. ఎందుకంటే పంచారామాల్లో ఒక రామం కాబట్టి ద్రాక్షారామం అంటారు. బట్ ద్రాక్షారామ క్షేత్రం అనమాట. ద్రాక్షారామ క్షేత్రం. బయట తులసి మొక్క, శివలింగం బయటిది చూడండి. గణపతి మహాదేవ. ఈయనకి అక్కడున్న భక్తులు చెవులు గుంజీలు తీస్తా మొక్కుంటున్నారు. ఇది లోపల ఒక పంతులు గారు వచ్చాడు. ఆ పంతులు గారు నా వరకు కొన్ని మంత్రాలు చెప్పాడు, పూజ చేశాడు. ఆ పూజ ఏంటన్నది మీరు కూడా వినండి ఒకసారి. అది చాలా పుణ్యం నాకు అనిపించింది, పుణ్యం అనిపించింది. నమస్కారం. బాలభీమేశ్వరుడు మోడలాఫ్ టెంపుల్ నమూనాలయం. ఇలా రండి. చెప్పండి. దేవదేవ దేవదేవ శంభో శంభో శశాంక శశాంక కోటీర కోటీర శరణాగత వత్సల శుభశంకర శుభశంకర. అలాంటి గుళ్ళలో పూజారులు మంత్రాలు చదివి పూజ చేస్తే ఆ ఆనందమే వేరండి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. చూశారు కదా, మన అమరావతికి వెళ్ళే దారిలో ఉన్నారు రామానుజాచార్యులు. ఆయన విగ్రహం ఇక్కడ కూడా ఉంది. అంటే అంత భక్తులు అనమాట రామానుజాచార్యులు. ఇది దేవస్థానం లోపల నందీశ్వరుడు మహానుభావుడు. ఈయన ఎక్కడున్నా చూసే కొద్ది చూడండి. పైగా ఈ గుళ్ళో మాత్రం ఒక స్పెషల్గా కనులు విందుగా కనపడుతున్నాడు. ఈ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం అండి ఇది. ఈ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం, మెయిన్ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం ఇది. ఈ పక్కన ముడుపులు కట్టుకుంటా ఎవరికన్నా దోషాలున్నా ఏం చేసినా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారో నాకు అవగాహన లేదు. ఎందుకంటే అక్కడ పూజారులు కంగారు పెట్టేస్తూ ఉన్నారు. నేను ఫోటో తీస్తూ ఉంటే ఇక నేను ఏం చేయాలి నాకే అర్థం కాక మీకు చూపిద్దరులే ముందని చెప్పి అది ఆపేయమన్నాడు. చూసారా? ఇదండి మన వీడియో. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి దయచేసి.